ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చింతామోహన్, నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా సుధాకర్, విశాఖ ఎంపీ అభ్యర్థిగా పి సత్యనారాయణ రెడ్డి, అనకాపల్లి వేగి వెంకటేష్, ఏలూరు నుంచి కావూరి లావణ్య, నెల్లూరు నుంచి కొప్పుల రాజు పేర్లను ప్రకటించింది. ఇటు 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి కిల్లి కృపరాణి, భీమిల నుంచి వెంకటవర్మ రాజును ప్రకటించింది అధిష్టానం. ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 6 లోక్సభ 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మనీ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రెండో అభ్యర్థుల జాబితాను కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఆ పార్టీ ప్రస్తుతం 6 లోక్సభ స్థానాలకు సంబంధించి అటు 12 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించారు. ఆ వివరాలను కనుక ఒకసారి చూస్తే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి టెక్కల్ నుంచి మాజీ మంత్రి కిల్లి కృపారాణి పేరును ప్రకటించారు. నర్సీపట్నం నుంచి రామమూర్తి పేరు, గోపాలపురం నుంచి మార్టిన్ లోదర్ పేరు ప్రకటించారు. గంగాధర్ నెల్లూరు నుంచి రమేష్ బాబు, పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు, గాజువాక నుంచి లక్కరాజు రామారావు, అరకు నుంచి గంగాధర స్వామి, భీమిల్ నుంచి వెంకటవర్మరాజు, విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి సంతోష్, ఎర్రగొండపాలెం నుంచి బి అజితరావు, పర్చూరు నుంచి శ్రీలక్ష్మీ జ్యోతి, సంతనోత్తలపాడు నుంచి పాలపర్తిని ప్రకటించారు. ఇక ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే తిరుపతి నుంచి చింతామోహన్, మాజీ ఎంపీ చింతామోహన్ పేరును ప్రకటించారు. విశాఖపట్నం నుంచి సత్యనారాయణ రెడ్డి పేరును ప్రకటించడం జరిగింది. అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్, ఏలూరు నుంచి కావూరి లావణ్య, నరసరావుపేట నుంచి గర్నెపూడి సుధాకర్, నెల్లూరు నుంచి కొప్పుల రాజు పేర్లను ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు ప్రకటించినటువంటి తొలి జాబితాలో 5 లోక్సభ 114 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఈ రెండు జాబితాలతో కలిపి మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది అని చెప్పాలి. రైట్ రామకృష్ణ.